తెలంగాణలో ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. 3,38,00,000 ఓట్లలో 2,64,00,000 ఓట్ల డిజిటలైజేషన్ పూర్తయింది. మిగిలిన 73,95,954 ఓట్ల సంగతి ఏంటనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సర్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. తెలంగాణలో ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. సోమవారం సాయంత్రం వరకు 78.14% డిజిటలైజేషన్ నమోదైంది. 73.96 లక్షల ఓట్ల ఫారాలు డిజిటలైజ్ కాలేదు. డిజిటలైజేషన్ కాలేదంటే ఓటు పోయినట్టేనా అంటే కాదని అంటున్నాయి సీఈఓ కార్యాలయ వర్గాలు. డిజిటలైజేషన్ పూర్తి కాని ఓట్లపై తదుపరి దశలో నోటీసులు, క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియ ఉంటుంది. సర్ డిజిటలైజేషన్ లో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ లో మొత్తం 47,36,669 ఓట్లు ఉంటే కేవలం 27,74,687 ఓట్లకే డిజిటలైజేషన్ పూర్తయింది. అంటే 58.58% మాత్రమే డిజిటలైజేషన్ ప్రక్రియ జరిగింది. ఇంకా 19,61,982 ఓట్ల ఫారాలు డిజిటలైజ్ కాలేదు. ఆ ఓట్లు తొలగించడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. 2 సార్లు గడువు పొడిగించినా హైదరాబాద్ లో డిజిటలైజేషన్ 60% కూడా చేరకపోవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో నివసిస్తున్న వారిలో ఏపీ ప్రజలు, తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. వీరిలో మెజార్టీ ప్రజలు స్వస్థలాలలోనే ఎన్యూమరేషన్ ఇచ్చారు. ఇక వలసలు, ఇంటి వద్ద లేని ఓటర్లు, చిరునామాల మార్పు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలు, ఒకరికే వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన వివరాలు, చనిపోయిన వారు, ఇలాంటి అంశాలు కూడా తక్కువ డిజిటలైజేషన్ కు కారణమే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. హైదరాబాద్ తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరిలోని 29.79 లక్షల ఓట్లలో 19.01 లక్షల ఓట్ల డిజిటలైజేషన్ మాత్రమే అయింది. ఇంకా 10 లక్షలకు పైగా ఓట్ల ఫారాలు డిజిటలైజ్ కాలేదు. రంగారెడ్డి జిల్లాలో 36.99 లక్షల ఓట్లలో 24.01 లక్షల ఓట్ల డిజిటలైజేషన్ పూర్తయింది. అక్కడ 64.91% మాత్రమే డిజిటలైజేషన్ జరిగింది. రంగారెడ్డి జిల్లాలో కూడా దాదాపు 13 లక్షల ఓట్ల ఫారాలు డిజిటలైజ్ కాలేదు. మొత్తంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల 3 జిల్లాల్లోనే భారీ గ్యాప్ కనిపిస్తోంది. మరోవైపు యాదాద్రి భువనగిరిలో ఏకంగా 94.30% ఎన్యూమరేషన్ ప్రక్రియ జరిగింది. రాష్ట్రంలోనే అత్యధిక డిజిటలైజేషన్తో యాదాద్రి భువనగిరి టాప్లో నిలిచింది. సర్లో కీలకమైన తదుపరి దశ ఈ నెల 17 నుంచి మొదలు కానుంది. ఇప్పటి వరకు జరిగిన డిజిటలైజేషన్ డేటాను సీఈఓ కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తర్వాత ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఆ తర్వాతే అసలు క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియ కొనసాగుతుంది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్స్ స్వీకరిస్తారు. అక్టోబర్ 17న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది.